హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లిటిల్ జాస్మిన్ 3864. ఈరోజు మనం గోంగూర మటన్ ఎలా చేయాలో చూద్దాం. టేస్ట్ సూపర్ ఉంటుంది. ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? నేను కేజీ మటన్ తీసుకున్నాను. ఇక స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకుని 2 గరిటెల ఆయిల్ వేసుకుని, ఆయిల్ హీట్ అయ్యాక 2 మీడియం సైజ్ ఆనియన్, 4 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోండి. ఆనియన్ మగ్గిన తర్వాత 2 స్పూన్ల మసాలా వేసి వేయించుకోండి. పచ్చివాసన పోయేదాకా వేయించాలి. మసాలా అంటే మటన్ మసాలానే 1:2 రేషియోలో అల్లం వెల్లుల్లి, చెక్క, లవంగాలు, ధనియాలు వేసి మిక్సీ పట్టేయండి. మసాలా వేగిన తర్వాత మటన్ అంతా ప్యాన్లో వేసేయండి. ఒకసారి మొత్తం కలిపి మూత పెట్టేయండి. కొంచెం నీసి నీళ్ళు వస్తాయి. నీసి నీళ్ళు ఎగిరాక 3 స్పూన్ల కారం, 1 స్పూన్ పసుపు వేసి మొత్తం కలుపుకోండి. ముక్కలు మునిగేదాకా వాటర్ వేసుకుని విజిల్ పెట్టేయండి. 4 విజిల్స్ రావాలి. నేను తీసుకున్న మటన్కి 4 విజిల్స్ సరిపోయాయి. మీ మటన్ బట్టి విజిల్స్ వేయించుకోండి. విజిల్స్ వచ్చాక పక్కన పెట్టేయండి. స్టవ్ మీద వేరే ప్యాన్ పెట్టి 1 గరిటె ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక 1 స్పూన్ జీలకర్ర, 6-7 ఎల్లుల్లి రెబ్బలు, 2 ఎండుమిర్చి, 4 పచ్చిమిర్చి, 1 కరివేపాకు రెబ్బ వేసి వేయించుకోండి. కేజీ మటన్కి 2 కట్టల గోంగూర తీసుకున్నాను. గోంగూర అంతా ఇందులో వేసేసుకోండి. 2 స్పూన్ల సాల్ట్ వేసుకుని కలుపుకోండి. ఈ విధంగా మగ్గిన తర్వాత స్టవ్ ఆపేయండి. ఇప్పుడు కుక్కర్ ఆవిరిపోయాక మూత తీసేసుకుని స్టవ్ వెలిగించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఉంచుకోండి. కర్రీ ఒకసారి కలుపుకోండి. ఇందులో మగ్గించిన గోంగూర అంతా వేసేసి కలుపుకోండి. ఒక 5 మినిట్స్ మూత పెట్టి మగ్గించుకోండి. సాల్ట్ సరిపోకపోతే వేసుకోండి. గోంగూర వేసాక 5 మినిట్స్ మగ్గితే చాలు. కర్రీ ఈ విధంగా దగ్గరికి వస్తుంది. ఇక స్టవ్ ఆపేసి సర్వ్ చేసుకోండి. యమ్మీ రెసిపీ ఒకసారి ట్రై చేసి చూడండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.